పదరా, అది గుండె పగిలి ఏదైనా చేసుకునే లోపే దాన్ని పట్టుకుందాం. ఆగు నానమ్మ, నేను వస్తాను. ఏయ్, ఏం అవసరం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు. మీరుంటున్నారు కదా, ఉండండి. నేను అక్కని తీసుకొని ఇంటికి వస్తాను. రామ్మా. సిరి, తమ్ముడు, డాక్టర్ గారు ఎక్కడున్నారు? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. సరే. జాగ్రత్త. బాబు, అర్జెంటుగా ఈ మందులు తీసుకునిరా. ఓకే డాక్టర్. సెలైన్ పెట్టాను. 1 అవర్ తర్వాత మళ్ళీ వచ్చి చూస్తాను. ఫీవర్ ఎలా ఉందో చూసి అప్పటికి తగ్గిందంటే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాగే డాక్టర్. నర్స్, నువ్వు 30 మినిట్స్ తర్వాత ఈ టాబ్లెట్ ఇవ్వు. సరే డాక్టర్. రక్త సంబంధం ఇంత గొప్పదా దాత్రి? నిన్ను నీ వాళ్ళు ఎలా చూసినా నా వాళ్లే కదా అంటావు. ఎన్ని మాటలు వాళ్ళు అన్నా వాళ్ళు కాకపోతే ఇంకెవరంటారు అంటావు. ప్రేమకి, సహనానికి, త్యాగానికి అడ్డు ఉండదా? ఎంత జరిగినా నీ ప్రాణం మీదికి తెచ్చుకున్నా కళ్ళు తెరవగానే నీ మొదటి ఆలోచన వాళ్ళ గురించే ఉంటుంది. జగదాత్రి, నువ్వు పోరాడుతున్న యుద్ధం చూస్తుంటే నాకు కూడా మా నాన్న ఎవరో తెలిస్తే ఆయన కోసం పోరాడాలని ఉంది. ఆయన ప్రేమ కోసం ఇలానే పరితపించాలని ఉంది. జగదాత్రి అక్క, ఎక్కడున్నావక్క? మా జగదాత్రి ఏమైనా వచ్చిందా? లేదమ్మా. లేదా? అయ్యో అమ్మా, ఎక్కడున్నావమ్మా? అమ్మా, జగదాత్రి కనిపించిందా? లేదురా. రేయ్, నీకేమైనా కనిపించిందా? లేదమ్మా. సిరి, అక్క కనిపించిందా? కనిపించలేదు నాన్నమ్మ. ఏ జన్మలో ఏ పాపం చేసిందిరా అది ఈ జన్మలో అనుభవిస్తుంది. వాళ్ళు ఎన్ని మాటలు అన్నారో, దాని మనసంతా విరిగిపోయిందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో. నానమ్మ, అలా మాట్లాడకు. అక్క అలా ఏం చేసుకోదు. అయినా ఇలాంటి వాటికి చచ్చిపోయేంత పిరికిది కాదు అక్క. అవునమ్మా, ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. నువ్వేం కంగారు పడకు. ఎక్కడ్రా? కనిపించలేదు కదా. అయినా రాబందుల మధ్య వదిలి వెళ్ళడం నేను చేసిన తప్పురా. అయినా ఏమైనా అంటే నాకు ఫోన్ చేయి తల్లి అని చెప్పానురా. దానికి ఏమైనా అయిందంటే ఒక్కరిని కూడా వదిలిపెట్టనురా నేను. నానమ్మ, నువ్వు భయపడి మమ్మల్ని కూడా భయపెట్టకు.
అక్క ఇంటికి సేఫ్గా తిరిగి వచ్చేస్తుంది. ఇల్లా? అదొక ఇల్లు, అందులో ఉండేవాళ్ళు మనుషులు. చిచ్చి! జరిగిపోయిన గతాన్ని పట్టుకొని కారణం లేని కోపాలతో పాపం దాన్ని బ్రతుకుని నరకం చేస్తున్నారే. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నేను సిరి చూస్తానులే. అసలే నీ ఆరోగ్యం కూడా బాగలేదు. జగదాత్రి లేకుండా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టనురా. నాకేం కాదు, దాన్ని చూసేదాకా నా ప్రాణం కుదుట పడదురా. ప్రాణం కుదుట పడదు. సరే ఇప్పుడు చూద్దాం, పదండి పదండి. టాబ్లెట్స్ వేస్తారా? హే దాత్రి, లేవకు, పడుకో. డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా. నువ్వు బాగా వీక్గా ఉన్నావంట. పర్లేదు, ఇంటికి వెళ్దాం కేదార్. మాట్లాడొద్దన్నానా? నాకు బానే ఉంది. డాక్టర్ని పిలు, ఇంటికి వెళ్ళిపోదా ప్లీజ్. సరే, డాక్టర్ని తీసుకుని వస్తాను. చూడండి డాక్టర్, ఫీవర్ తగ్గిపోయింది, తీసుకెళ్ళిపోవచ్చు. కానీ 2 days కోర్స్ వాడాలి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. బాబు, ఇక్కడ పొడుగ్గా ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని ఏమన్నా చూసారా? ఆ పాపం చూడలేదు, కానీ ఈ పాపం చూస్తున్నాం. అమ్మా, సిరి పదండి. అంత తొందర ఎందుకు అంకుల్? ఆగండి, మాట్లాడుతున్నాం కదా. ఏంట్రా వెధవల్లారా, తమాషాలు చేస్తున్నారా? జరగండి. బామ్మ, ఎందుకు అరిచి ఆరోగ్యం పాడు చేసుకుంటావు? రేయ్, పోలీసులకు ఫోన్ చేస్తే నీ పని చెప్తారు. ఏ ముసల్దానా, నోరు మూసుకొని గమ్మునుండు. అంకుల్ మీరు పోండి, పాపను కొంచెం సేపటి తర్వాత పంపుతాం. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? లేదంకుల్, చలిగా ఉంది. టైం వేస్ట్ చేయకండి, మీరు వెళ్ళండి. పాపను కాసేపు ఆగాక పంపిస్తాం కదా. ఏం కూసావురా? వదలరా, వదలు. వదలరా, వదలు. వదిలేయ్. నువ్వు పరిగెత్తవే. పరిగెత్తమ్మా, పారిపో. ఒరేయ్, రా. మన సిరిరా. సిరి. సిరి, సిరి. ఆగవే. అన్న సైడ్ కాటు ఆపు. ఏమైంది జేడి? సిరి, సిరి.
కాదమ్మా, ఏం కాదు. నేను వచ్చేసాను కదా. ఈ హక్కు ఉంది, భయపడకు. ఏం కాదు. ఏయ్! అన్నా ప్లీజ్ అన్నా, వద్దన్నా ప్లీజ్ అన్నా. మా చెల్లిని ఏం చేయకండి అన్నా. ప్లీజ్ అన్నా, మీకు దండం పెడతాను. ఆ! ఆ! దాత్రేయ్ 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 రేయ్ వెళ్ళరా. నా చెల్లిని వదలండిరా ప్లీజ్. ప్లీజ్. నిన్ను ఎంత కొట్టినా నన్ను ఇంకా ఆపాలని చూస్తున్నా. నువ్వు నాకు నచ్చావు పాప. ఈ పాప పని చూసి నీ దగ్గరికి వస్తానే. రేయ్, వదలండిరా. నా చెల్లిని వదలండిరా. రేయ్, వదలండిరా. చిన్న పిల్లరా అది. రేయ్, వదలండిరా. సిరి, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. కేదార్, సిరి. నేనున్నంత వరకు ఈ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటా. నేను లేకుంటే ఈ కుటుంబ సంరక్షణ నీ బాధ్యత. అవసరమైతే కుటుంబం కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఇది నా మాట వినేరాలేదు. అక్కడ ఎవరో నేసిండే. కృతవిన్యాసం మారణ హోమ విషానల కీలల మరణ మృదంగధ్వానం ఒక మహమ్మారిలయ తాండవం అయం భయంకర సంకుల విధ్వం సంకర సంకట సమయం. నానా నానా నానా
కేదార్, సిరి, నేను తీసుకొస్తాను. నాన్న, అమ్మ ఫోటో నాన్న. జగదాత్రి, జగదాత్రి, నీకేం కాలేదు కదమ్మా? సిరి, సిరి ఏదమ్మా? అక్క, సిరి, సిరి. రై ఆగరా, రై. సిరి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదక్క. ధాత్రి, మీకేం కాలేదు కదా? అయ్యో బాబు, మమ్మల్ని కాపాడాలని నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావా? నాన్న, అర్జెంటుగా హాస్పిటల్ కి తీసుకెళ్దాం. రండి, పద బాబు. రా, సిరి. పదమ్మా. అబ్బా అమ్మా, ఎంతసేపు వాళ్ళ కోసం ఎదురు చూడాలి? వెళ్ళి పడుకుందాం పద. వద్దే నిషి, ఆ మహాతల్లి ఎక్కడికెళ్ళిందో ఏంటో. వెతకడానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగొచ్చి మనం పడుకోవడం చూశారే అనుకో, పెద్ద గొడవ చేస్తారు. అలా అని దానికోసం మనం నిద్రంతా మానుకొని ఎదురు చూస్తూ ఉండడం ఏంటత్తయ్యా? కాసేపు ఆగండి, వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు కదా, పొద్దున్నే వెతుకుదామని చెప్దాం. అమ్మా మీరుండండి, నా వల్ల అవడం లేదు. నేను వెళ్ళి పడుకుంటాను. నాన్న వాళ్ళు వచ్చాక నన్ను నిద్ర లేపండి. నన్ను కూడా అప్పుడే లేపండి. ఏయ్, అది కాదే నిషి. ఏంటి అందరూ కట్టగట్టుకుని దిగారు? వాడి చేతికి కట్టు కూడా ఉంది. బయటికెళ్ళి ఏ రాజకార్యం వెలగబెట్టారో. ఏయ్, ఎక్కడికెళ్ళావే? బలాదూర్లు తిరగడం అయ్యిందా? మమ్మల్ని ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ఉండనివ్వవా? నిన్ను మనిషిగా గుర్తిస్తున్న పాపానికి ముగ్గురిని కలిపి రోడ్డు పాలు చేసావు కదే. ఈ ఇంటి పరువు తీయడమే పనిగా పెట్టుకున్నావు. రేఖా, రేఖా, రేఖా.
నోరుంది కదా అని ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకుంటున్నావా? అసలు మేము అర్ధరాత్రి రోడ్లు పట్టుకుని ఎందుకు తిరగాల్సి వచ్చింది తెలుసా? నువ్వు దాన్ని రాత్రి వర్షంలో ఉంచబట్టే కదా.